వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణంలో ఫ్యాన్ స్పీడ్ కి కొట్టుకుపోతున్న కూటమి. ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రచారం. సంక్రాంతి కానుక రంజాన్ తోఫాను ఎగ్గొట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా. తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసిన వైసీపీ. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. బాలకృష్ణ ప్రసారంలో ప్రాసలు, పంచులతో జగన్పై విమర్శలు. జీవీఎంసీ 7వ వార్డు పిలకవానిపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్. దక్షిణంలో ఫ్యాన్ స్పీడ్ కి కొట్టుకుపోయిన కూటమి. ధోబిఘాట్ లో బట్టలుతికి ఆకర్షించిన వాసుపల్లి. గణేష్ కుమార్ కి పెరుగుతున్న జనారాధన. 27వ వార్డులో 2వ రోజు ఉత్సాహంగా సాగిన ప్రచారం. శనివారం 27వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రఖ్యాతమైన కొమ్మాది మూడు గూడులలో దేవి అర్చన పూజాదులు గావించి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందజేసిన సంక్రాంతి కానుక రంజాన్ తోఫాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టినట్లు గండి బాబ్జీ విమర్శించారు. మద్య నిషేధం అమలు చేసిన తర్వాత ఓట్లు అడుగుతారని చెప్పిన జగన్ ఇప్పుడు ఈ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల అన్నారు. పాయకరావుపేటలో ఈ రోజు ఆమె రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు గాను నామినేషన్ల పర్వం ముగియడంతో గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో, ఇదిగో మేనిఫెస్టో అంటూ కొద్ది రోజులుగా హడావుడి చేసిన వైసీపీ ఎట్టకేలకు శనివారం రిలీజ్ చేసింది. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్. నక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో 61వ వార్డు అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. వెల్కమ్ టు తొలి టీవీ న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. సినీ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ ప్రసారంలో ప్రాసలు, పంచులతో జగన్ పై విమర్శలు గుప్పించారు. జీవీఎంసీ 7వ వార్డు పిలకవానిపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 7వ వార్డు పిలకవానిపాలెంలో సుమారు 1000 మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శనివారం 27వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రఖ్యాతమైన కొమ్మాది మూడు గూడులలో దేవి అర్చన పూజాదులు గావించి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. భీమిలి 6వ వార్డులో గంటా విస్తృత ప్రచారం. పసుపుమయం అయిన కొమ్మాది గ్రామం. శనివారం 27వ తేదీ ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రఖ్యాతమైన కొమ్మాది మాడుగులలో దేవి అర్చన పూజాదులు గావించి ఆశీస్సులు తీసుకుని అక్కడ నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమ్మాది పుర ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కోలాటాలు, తీన్మార్ డప్పులు, డీజేలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. కొమ్మాది మూడుగుడుల నుండి వసంత విహార్, రిక్షా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, దేవీమెట్ట, ఎస్సీ కాలనీ, కొమ్మాది విలేజ్, అమరావతి కాలనీ, K1, K2, K3 కాలనీ మీదుగా అన్నంరాజు లేఅవుట్ వరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. గంటా తనయుడు రవితేజ కూడా చైతన్య రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. దారి పొడుగునా ప్రజలు గంటాకి జేజేలు పలికి మంగళహారతులు పట్టి పుష్పవానలు కురిపించారు. ఒక సందర్భంలో ప్రజలు భారీ ఎత్తున గజమాలతో ఆయన్ను సత్కరించారు. ప్రతి కూడలిలో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖములను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వసంత విహార్ బిల్డింగ్ లో విజయ గణపతి ఆలయం సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైకో పాలనకి చర్మగీతం పాడాలని కోరారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలనలోనే అభివృద్ది, సంక్షేమము సాధ్యమని, అందుకు రాబోయే 13వ తారీఖున తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని అసెంబ్లీకి తనను, పార్లమెంటుకి ఎం భరత్ ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించవలసిందని కోరారు. ఈ ర్యాలీలో 6వ వార్డు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ఉమ్మడి కార్యకర్తలు, స్థానిక ప్రజలు బైకులు, కార్లు, ఆటోలతో పెద్ద ఎత్తున పాల్గొని ఆయన వెంట అనుసరించారు. నిజం చేసి
బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు అందజేసిన సంక్రాంతి కానుక రంజాన్ తోఫాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టినట్లు గండి బాబ్జీ విమర్శించారు. మద్య నిషేధం అమలు చేసిన తర్వాత ఓట్లు అడుగుతారని చెప్పిన జగన్ ఇప్పుడు ఈ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. సంక్రాంతి కానుక రంజాన్ తోఫా మరి అట్లాగే క్రిస్టియన్ మైనారిటీస్ కి వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేవారు. ఒక గిఫ్ట్ ప్యాకెట్ కావాల్సిన వస్తువులు ఇంటికి ఏవైతే ఉన్నాయో పండగకి మరి అలాంటిది కూడా నువ్వు ఇవ్వలేదు ఈరోజు. తర్వాత నువ్వు ఏం చెప్పావు వాళ్ళ ఎన్నికల్లో, నేను మళ్ళీ కూడా మీ దగ్గరికి ఎలక్షన్కి ఓట్లు అడగడానికి రావాలంటే నేను ఒక బెస్ట్ ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, ఏదైతే మీకు మధ్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అది చేసిన తర్వాతే మేము ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పి పెద్ద మనిషి ఈవేళ మరి ముఖం ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా? మద్య నిషేధం జరిగిందా ఈ రాష్ట్రంలో? మద్యం ఏళ్ళైపోతుంది, మంచినీళ్ళైనా దొరకట్లేదు. కానీ ఏ ప్రాంతంలోనైనా మద్యం ఏ మూలం బట్టి ఆ మూలని ఏ సమయం బట్టి ఆ సమయానికి ఈ మద్యం కూడా ఏళ్ళై పారిస్తున్నావు. నువ్వేమో మొన్నటి దాకా ఎలక్షన్ ముందు వరకు కూడా నువ్వు చిన్న వస్తువు కూడా ఈవేళ ఆన్లైన్లో అమ్మితే నువ్వు మద్యం ఏమో డైరెక్ట్ గా క్యాష్ తీసుకొని అమ్మాడు. ప్రజలు గోడ పెట్టి ఇక రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ కూడా నిన్ను తిడతాదని చెప్పి కొద్ది రోజుల ముందు నువ్వు మాత్రమే ఆన్లైన్ షాప్ చేసేది మంది అమ్మడం. సో దీనివల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు, ప్రభుత్వం నష్టపోయింది. నువ్వు ఈ మద్యం మీద సుమారు 30-40 వేల కోట్లు సంపాదించి ఆ డబ్బుని ఈవేళ ప్రజలతో ఖర్చు పెట్టి ప్రజల మీద వాడి మళ్ళా మరి ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నా. ప్రజలు ఈ విషయాలన్నీ ముఖ్యంగా నీకు కోరేది ఉంటాయి. ఇది గమనించండి. డబ్బులు ఇస్తే ప్రభుత్వం ఈవేళ మనకి ఎంత నష్టపోయావో ఆ నష్టాన్ని ఊహించండి. డబ్బులు మీకు రూపాయి ఇస్తున్నాడు, ఎడం చేతితో 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఈవేళ రేట్లు చూడండి ఎక్కడ చూసినా. మరి ఆటో సోదరులు ఉన్నారు, ఆటో సోదరులు 10,000 ఇస్తాడు. ఎన్ని ఫైన్లు రాస్తాడంటే రోజుకు 1-2 ఫైన్లు 1000 రూపాయలు కట్టేస్తాడు. ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఇది కాకుండా ఈ రాష్ట్రంలో హత్యలు, మానభంగాలు ఎన్ని జరిగాయో చెప్పండి. 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయంట ఈ రాష్ట్రంలో క్లియర్ కాకుండా. మరి ఇవన్నీ ఎప్పుడు కనబెడతారని మీరు నువ్వేం చెప్పావు? దిశ పోలీస్ స్టేషన్ పెట్టాను నేను, 21 రోజుల లోపలే నేను జడ్జిమెంట్ ఇస్తానని చెప్పావు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల అన్నారు. పాయకరావుపేటలో ఈ రోజు ఆమె రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు. వాస్తవం కాదా? ఆఖరికి మణిపూర్ ఘటనలో ఇంతమంది ఊచకోత జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి వీళ్ళు మద్దతు కాక, వీళ్ళు పొత్తులు పెట్టుకోక, అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం చేస్తున్నారు అనుకోవాలి. ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది. అందుకే ప్రత్యేక హోదా మన బిడ్డలకు ఊపిరి లాంటిది, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ముఖ్యమంత్రి హోదాలలో ఉన్న ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురేపెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మెడల్ బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఈరోజు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయాయి. ఈరోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? మీరు గులాంగిరి చేస్తున్నారు పర్వాలేదు అనుకోవడానికంటే బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి, మన బిడ్డలకి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. మనకి ఏది ఇవ్వకపోయినా ఆఖరికి విశాఖ స్టీలును కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తాము అన్న బెదిరిస్తున్నా కూడా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళకు? ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అమ్మా 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో కనీసం ఒక రాజధాని అయినా కట్టుకోగలిగామా? ఉందా మనకు రాజధాని? ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, ఇంకొకరికి బెంగళూరు ఉంది, ఇంకొకరికి చెన్నై ఉంది. మనకేముంది? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకేం మిగిల్చారు?
మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి ఓట్లు? చంద్రబాబు గారేమో అమరావతి అన్నారు, సింగపూర్ను చేస్తానన్నారు, 3Dలో సినిమాలు చూపించారు, అమరావతిని కాస్త భ్రమరావతిని చేశారు తప్పితే ఒక్క తట్టడు ఇటుకే పెట్టింది లేదు, కనీసం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టింది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు ఇస్తారన్నాడు. అవునా? అవునా? పోనీ 3 ఒకటైనా అయిందా? మరి ఏమిటన్నా, ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? అందరికీ అన్నీ ఉన్నాయే, తలెత్తుకొని చెప్పుకోవడానికి మనకు కనీసం ఒక రాజధాని అయినా ఉందా? మరి అలాంటి రాజధాని కూడా ఇవని బీజేపీ పార్టీకి వీళ్ళు తొత్తులుగా గులాములుగా ఎందుకు మారారు? మారిన వాళ్ళకు ఎందుకు ఓట్లేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. పోనీ వ్యవసాయం బాగుందా, బిడ్డల జీవితాలు బాగున్నాయా అంటే ఎంతమంది రైతులు, అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేశాడు, అన్ని విధాలుగా రైతులకు అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కనీసం మద్దతు ధర ఉందా రైతులకి? కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా? ఇప్పుడు పంట నష్టం. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు గాను నామినేషన్ల పర్వం ముగియడంతో గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో, ఇదిగో మేనిఫెస్టో అంటూ కొద్ది రోజులుగా హడావుడి చేసిన వైసీపీ ఎట్టకేలకు శనివారం రిలీజ్ చేసింది. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్ 9 ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో. ఒకసారి మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలను చూద్దాం. 2 విడతల్లో పెన్షన్ 3,500 దాకా పెంపు, అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు కొనసాగింపు. వైఎస్ఆర్ చేయూత 75,000 నుంచి 1,50,000కి పెంపు. అమ్మఒడి 2,000 పెంచుతాం అంటే 17,000 రూపాయలు చేస్తాం. తల్లుల చేతికి 15,000 రూపాయలు ఇస్తాం. వైద్య ఆరోగ్యశ్రీ విస్తరణ, వైఎస్ఆర్ కాపు నేస్తం 4వ దఫాలో 60,000 నుంచి 1,20,000 పెంపు. 4వ దఫాలో ఏబీసీ నేస్తం 45,000 నుంచి 1,50,000 రూపాయలకు పెంపు. వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రుణం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోపా కొనసాగింపు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ. అమలు చేస్తూ వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే. ఈరోజు ఏమిటి, ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఎలా బ్రతికారు అని నా 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి, చదివించాలని ఆరాటం నా తల్లులకు. ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానే పరిస్థితి, పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు. ఇవన్నీ నా కళ్ళారా చూసా. అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి, ఇల్లు ఇవ్వని పరిస్థితి, రేషన్ కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో 2కో 3కో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం లంచం లంచం, వివక్ష వివక్ష వివక్ష. ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను, రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్, రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు, ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థ ఎలా, ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకుతలమైందో నా కళ్ళారా చూసా. 2019లో మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు
ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్. నక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో 61వ వార్డు అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో 61వ వార్డు అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే నా ధ్యేయం. వైసీపీలో చేరిన టీడీపీ, జనసేనకు చెందిన 200 మంది మహిళలు కొనతాల సుధారాణి, దాడి సత్యనారాయణ, నాగభూషణం, నూకారెడ్డి కార్యకర్తలతో నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా తమ్ముడుగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. 91వ వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు. బాబు మాకు చెప్పాల్సిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుడిలో కొలుస్తున్నారో జగన్మోహన్. నమస్కారం. రేపు జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పేదవాడికి, డబ్బు గలవాడికి మధ్య పోటీ జరుగుతుంది. దాన్ని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, దాని ఉదాహరణలు కూడా మీకు కొన్ని చెప్పగలను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా రావడం, కరోనాలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో పస్తుల నుండి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఇంటికి కూడా ఫ్రీ రేషన్ ఇచ్చి, నిత్యావసర వస్తువులు పంపించి, అదేవిధంగా 1000 రూపాయల డబ్బులు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడినటువంటి ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున పోటీలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ కనిపించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం మరి వాళ్ళ కరోనాలో ఎంతో ఉపకారం చేశాడు. దాని తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. ఈవేళ ముఖ్యంగా తీసుకుంటే పిల్లల చదువులు. ఈవేళ మనిషి కుటుంబం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల గురించే మనం ఆలోచన చేస్తాం. మన పిల్లలు మంచి చదువు చదివించాలి, మన పట్ల కష్టాలు మన పిల్లలు పడకూడదని. మరి ఆ బాధ్యతని ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ప్రతి ఇంట్లో వారి పిల్లలు చదవాలి, వాళ్ళు కూలి పని పంపించకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి అనే పథకాన్ని పెట్టి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తూ, అదేవిధంగా స్కూల్ పిల్లలకు మంచి యూనిఫామ్ ఇస్తూ శుభ్రమైన భోజనం. ఈవేళ మన పిల్లలకి మన ఇంట్లో భోజనం పెట్టలేదు. అలాంటి భోజనాన్ని ఈవేళ స్కూల్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం, మనం ఈవేళ మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే 1000 రూపాయలు ఇవ్వాలి, ఫీజులు కట్టాలి. కానీ వాళ్ళు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. అది ముఖ్యంగా పిల్లలు. సినీ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ ప్రసారంలో ప్రాసలు, పంచులతో జగన్ పై విమర్శలు గుప్పించారు. నిరామయంగా ఈ నీళ్ల సరఫరా కోసం ఆనాడు 582 కోట్లు వెచ్చించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమో దాన్ని ఇంతవరకు పూర్తి చేసిన పాపానికి పోలేదు. అలాగే మన నెల్లూరు పట్టణానికి తలమానికంగా ఉన్న ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు నిర్మించడం జరిగింది. తమ్ముడు అలాగే
ఇక్కడ ఎంతో ఈ రొట్టెల పండగ భాషాది ఏదైతే ఉందో దర్గా దాని అభివృద్ధి కోసం మరి ఆనాడు 20 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క 16 కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితేనేమి, శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితేనేమి జరిగింది. అలాగే నగర ప్రజల ఆహ్లాదం కోసం 56 కోట్ల రూపాయలతో ఒక 100 పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3582 బెంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, చేసింది ఏమీ లేదు, శూన్యం. అంతా చెప్పాను వివరంగా. మీరంతా జీవీఎంసీ 7వ వార్డు పిలకవానిపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 7వ వార్డు పిలకవానిపాలెంలో సుమారు 1000 మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మన 7వ వార్డులో జీవీఎంసీ 7వ వార్డు పిలకవానిపాలెంలో మన ఓల్డ్ అలాగే పిలకవానిపాలెం మా నగర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోతున శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా గ్రామంలో కృష్ణ పాత్రుడు సూర్యబాబు గారు, మా మరి కుర్తి రామారావు గారు, పెద్దలందరూ ఈ రోజున సుమారు 1000 మంది దాకా. ఏదో ఇది ఎన్నికల ప్రచారంలో లేదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలాగా మరి అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పిఎం పాలెం గ్రామస్తులకి, పిలకవానిపాలెం గ్రామస్తులకి, మా సోదరి సోదరుల అక్క చెల్లెలకి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఆయన పోతిన వెంకటరావు గారు అని బ్యాంకు వెంకటరావు అంటారు ఆయన. మరి ఆయన టీడీపీలో ఉండేవాడు. ఆయన పాపం 5 సంవత్సరాలు కూడా నేను అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు రోజు వచ్చి మీరు ఎప్పుడు కూడా వీళ్ళ బ్రదర్ ఆయన మరి భీమిలీలో రావాలి సార్, భీమిలీలో మిమ్మల్ని కులాలకి పార్టీలకు అతీతంగా అభిమానించడం ఉన్నారని చెప్పడం. అలా వచ్చిన తర్వాత అందరూ కూడా మరి ఎన్నుకుంటాం, చాలా సంతోషం. మళ్ళీ ఇవాళ కూడా 5 సంవత్సరాల కాలంలో నేను చాలామంది వరకు న్యాయం చేయగలిగాను. ఇంకా ఎవరికన్నా న్యాయం చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మరి రేపు ఎలక్షన్లో ఎన్నికైన తర్వాత కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడు కూడా గుర్తింపు గౌరవం ఇచ్చే విధంగా, అలాగే ఈ మధురవాడ ప్రాంతాన్ని అన్ని రకాలకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అన్ని రకాలకు కూడా అభివృద్ధి చేసి తప్పనిసరిగా ముఖ్యంగా ఈ అభివృద్ధిలో స్థానికులు ఎవరవుతున్నారో మరి స్థానిక గ్రామాలు 14 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ, అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి, వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలని నా ఆకాంక్ష. ఎందుకంటే ఈ మైగ్రేటెడ్ పీపుల్తో పాటు స్థానికులు కూడా అభివృద్ధి చెందితేనే అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది అభివృద్ధి అనేది. తప్పనిసరిగా రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇక్కడ పరిపాలన రాజధాని చేస్తారు. తప్పనిసరిగా మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, వయా భీమిలీ 6 lanes రోడ్డు కానీ, అలాగే మరి ఎక్కువ ఇక్కడే పక్కనే గౌతమ్ అదాని డేటా సెంటర్ వస్తుంది. మరి అక్కడ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు, మన ఇన్ఫోసిస్ కూడా వచ్చింది. ఐటీ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, ఫార్మా పరంగా కానీ అన్ని రకాల కూడా విశాఖని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. సో అలాంటి అవకాశాన్ని జగన్ గారు మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారోత్సవం చేసి వారు మనకు కల్పిస్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో మరి పుట్టిన వాళ్ళు కానీ, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కానీ, ఈ ప్రాంతం యొక్క గాలి పీల్చేవాళ్ళు కానీ, ఈ ప్రాంతం యొక్క నీరు తాగేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు